శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో ధనుసు రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనం సంవత్సర ఫలితాలు ఉగాది నుంచి ఉగాది వరకు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే నెలవారీ ఫలితాలు తెలుగు నెలల ప్రకారం కార్తీకం, మార్గశిరం ఆ విధంగా తెలుసుకోవడం అన్నది సాంప్రదాయం, పంచాంగం ప్రకారం. అయితే ఈ తెలుగు నెలల ప్రకారం చెప్పుకోవడం వల్ల ప్రతి నక్షత్రానికి కూడా ప్రతి నెలలో కూడా ఒక మాసాధిపతి రావడం జరుగుతుంది. సో ఆ మాసాధిపతి యొక్క ప్రభావం ఆ నక్షత్ర జాతకుల మీద నెలంతా రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ ఒక మూల నక్షత్రం అనుకుందాం. మూల నక్షత్ర జాతకుడికి ఈ మార్గశిర మాసంలో కుజుడు మాసాధిపతిగా ఉండడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల ఈ మూల నక్షత్ర జాతకులు భూమి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా నిర్ణయాలు తీసుకోవడం కానీ వాటి లావాదేవీలు జరగడం కానీ జరుగుతుంటుంది. అలాగే క్రీడా రంగంలో కానీ, అలాగే ఏదైనా పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి చాలా అనుకూలమైన ఫలితాలకు ధైర్యంగా ఉండడం జరుగుతుంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తుంటాడు, తన మాట నెగ్గాలని ప్రయత్నం చేస్తుంటాడు. అంటే కుజుడు యొక్క బలం ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. మరి ఆ కుజుడు స్థితి బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కామన్ గా ఈ రెగ్యులర్ గా వచ్చే మాస ఫలితాలతో పాటు ఈ తెలుగు నెలల ప్రకారం కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఈ ధనుస్సు రాశి వారికి మార్గశిర మాసం అత్యంత శుభకరంగా ఉండడం జరుగుతుంది. రాశి అందే బుధ గ్రహ సంచారం. బుధుడు రాశి అందు సంచరించినప్పుడు నిర్ణయాలు తొందరగా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఏ ప్రయత్నమైనా ఆలస్యాన్ని మాత్రం ఏమాత్రం అంగీకరించరు. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే బుధుడు మరి అతి శీఘ్రంగా ప్రయాణించే ప్లానెట్, అత్యంత మేధావి, విద్యావంతుడు, వ్యాపారవేత్త అవడం వల్ల కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు, అధిక ధన సంపాదన కొరకు కానీ, అదనపు ఆదాయం కోసం కానీ జాతకుడు చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం, తనని తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇది ఒక అనుకూలమైన స్థితి. ఇది విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, జ్యోతిష రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి ఆలోచనలు రావడంతో మంచి నిర్ణయాలు తీసుకొని తన యొక్క స్కిల్స్ ని చక్కగా ప్రజెంట్ చేయగలుగుతారు. ఇక శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. సో శుక్రుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు స్త్రీల నుంచి సహకారం లభిస్తుంది. అది మీతో చదువుకున్న వాడవచ్చు, మీ తోడబుట్టిన వాడవచ్చు, అలాగే మీ ఉన్నత అధికారులు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, వాళ్ళ సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే శత్రువులు మిత్రులుగా మారుతారు. ముఖ్యంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బహుమతుల రూపంలో, గిఫ్ట్ రూపంలో ధనం వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా అనుకూలమైన స్థితి ఆర్థిక విషయాల్లో మాత్రం. స్త్రీలకి, ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఆభరణాలు కానీ, ఖరీదైన వస్తువులు సేకరించే ప్రయత్నం చేస్తారు. అలాగే వాళ్ళకి తోడబుట్టిన వారి సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అటు బుధుడు బలంగా ఉన్నాడు, అంటే శుభగ్రహాలు చాలా బలంగా ఉన్నాయి ఈ ధనుసు రాశి వారికి. శుక్రుడు బలంగా ఉన్నాడు. ఇక గురువు 5వ స్థానంలో ఉంటూ పూర్వపుణ్యాన్ని జనరేట్ చేస్తుంటాడు. సంతానం యొక్క అభివృద్ధి, మీ తెలివితేటలకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అటు గురువు అటు భాగ్యాన్ని, రాశిని వీక్షించడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఎటువంటి సమస్య అయినా కూడా సునాయాసంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఇక డిసెంబర్ 27వ తారీఖు నుంచి ప్రస్తుతం డిసెంబర్ 27 వరకు కూడా 12వ స్థానంలో కుజ సంచారం రుణ ప్రయత్నాలు తీరుస్తారు. స్నేహితులకి, అన్నదమ్ములకి ఆర్థిక పరంగా ఆదుకుంటారు. భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకా డిసెంబర్ 27 తర్వాత కుజుడు రాశిలోకి ప్రవేశించడం, అక్కడే రవి కూడా సంచరించడం, జాతకుడు విశేషమైనటువంటి ధైర్యాన్ని పుంజుకుంటుంటాడు. తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. ఎంత గొప్ప పనైనా సులభంగా చేసే ప్రయత్నం చేస్తాడు. ఎంత గొప్పవారినైనా వారిపై విజయాన్ని సాధించడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా పెరుగుతుంది. అంటే భాగ్యాధిపతి ఎప్పుడైతే రాశిలో సంచరిస్తాడో జాతకుడికి ఒక విధమైన దైవభక్తి తోడవుద్ది, దైవానుగ్రహం తోడవుద్ది, మంచి సమయస్ఫూర్తి, టాలెంట్, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది.
దాంతో రవి కూడా దానికి తోడవడంతో కంపల్సరీగా ఇది ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. అంటే మొత్తం మీద ఒక మంచి అద్భుత యోగం. లగ్నాధిపతి ఏమో జాతకం ధనుసు రాశి మీద దృష్టి పెడతాం, పంచమాధిపతి రాశిలో ప్రవేశిస్తున్నాడు, భాగ్యాధిపతి రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా లగ్న పంచమాధిపతులు పరిపడతారు. పిల్లలకి మంచి అవకాశం వస్తుంది. వ్యక్తిగతంగా కానీ మీ సంతానానికి కానీ విదేశీ అవకాశాలు రావడం, గుర్తింపు రావడం, ప్రభుత్వ ప్రోత్సాహం లభించడం, ఇవన్నీ కూడా మొత్తం మీద అన్ని రాశుల్లో కల్లా చెప్పాలంటే ధనుసు రాశి వారికి మార్గశిర మాసం చాలా అనుకూలంగా ఉంది. ఇంకా శని బలం చాలా కాలంగా అనుకూలంగా ఉంది, ఇంకా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా మరి ఈ మాసాధిపతులను మనం పరిశీలించినప్పుడు మరి మూలా నక్షత్ర జాతకులకి కుజుడు మాసాధిపతిగా ఉండడం, మరి కుజుడు బలం ఈ నెలంతా కూడా ఈ రాశి అందే సంచరించడం వల్ల అధికారుల ప్రోత్సాహంతో కానీ అన్నదమ్ముడి యొక్క సహకారంతో కానీ చేపట్టిన ప్రతి పని విజయం లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ స్థిరాస్తి కొనుక్కోవడం ప్రయత్నాలు కూడా 100% సంచరిస్తాయి. అంటే మరీ దూకుడుగా వ్యవహరించడం వల్ల మరి చిన్న ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. దీర్ఘకాలంగా వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి సర్జరీ లాంటివి చేసుకుంటే కంపల్సరీగా ఈ నెలలో కుజుడు మాసాధిపతిగా ఉండడం వల్ల ఆపరేషన్లు సక్సెస్ అవుతాయి. సో ఇది వైద్య వృత్తిలో ఉన్న వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. ముఖ్యంగా ఇది మూలా నక్షత్ర జాతకులకి కుజబలం అనుకూలంగా ఉంది నెలంతా కూడా. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి బుధుడు అధిపతి. వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తారు. కొత్త మిత్రులు ఏర్పడతారు. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది సినిమాల్లో మాటలు రాస్తున్న వారికి, కథా రచయితలకి, అలాగే యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆలోచనలు, మంచి ఐడియాలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి గురువు మాసాధిపతి అవడం. మరి అటువంటి గురువు ఎప్పుడైతే మాసాధిపతిగా ఉన్నారో మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిజాయితీగా ధనం సంపాదించే ప్రయత్నం చేస్తారు. అలాగే మరి ఉన్నత అవకాశాల కోసం ఏదైనా కొత్త ప్రాంతానికి మారడం కానీ, కొత్త ఉద్యోగంలో చేయడం కానీ జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అటు నక్షత్రాల వారిగా చూసినా, టోటల్ రాశిగా చూసినా చాలా అనుకూలంగా ఉంది. యాజిటీగా ఈ రాశి వారు ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకుంటూ మరి శనిగ్రహ అనుగ్రహం కోసం కానీ, గురుగ్రహ అనుగ్రహం కోసం కానీ శివుణ్ణి, దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మరి ఈ నెలలో ఏదో ఒక సక్సెస్, ఏదో ఒక శుభవార్త ఈ రాశి వారు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.